న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాకు తాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఇదొక చారిత్రాత్మక రోజని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, ఇందుకోసం అవసరమైన నిధులను పనులను సంపూర్ణంగా సమకూరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పనులను మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే జిల్లా ప్రజలు మనల్ని క్షమించరని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పాలమూరు దశ రాబోయే 5 ఏళ్లలో పూర్తిగా మారబోతుందని, సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని భరోసా ఇచ్చారు. ప్రాజెక్టుల వ్యూహాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గూడెందొడ్డి రిజర్వాయర్లో 15 టీఎంసీల నీటిని నింపుకునే అవకాశం ఉందన్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక బ్రిడ్జ్ బ్యారేజీలు కట్టుకుంటూ దాదాపు 100 టీఎంసీల నీటిని నింపుకుందని గుర్తు చేశారు. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వంతో కలిసి తాము కార్యాచరణ రూపొందిస్తామని, ఖర్చులు కూడా పంచుకుంటామని వెల్లడించారు. గతంలో నికర జలాలతో 7.5 టీఎంసీల నీటిని వాడుకునేలా తామే జీవో ఇచ్చామని, కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టులు తొక్కి పెట్టబడ్డాయని మండిపడ్డారు. ప్రస్తుతం సాధారణంగా 1 టీఎంసీ నీటితో 15,000 ఎకరాలకు సాగునీరు అందించేలా లెక్కలు కడుతున్నట్లు వివరించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ, జూరాల వంటి భారీ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే కట్టబడ్డాయని సీఎం గుర్తు చేశారు. కేసీఆర్ కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టులేవీ లేవని, కేవలం దోపిడీ చేయడమే ఆయనకు తెలుసని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు అడ్డుపడుకుంటే చాలు, కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. కేసీఆర్ కు ఊడిగం చేస్తూ జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు అని సీఎం ఘాటుగా హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, లేదా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీళ్లు. ఈ రోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, అదే విధంగా కల్వకుర్తి, మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపుగా 26 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉండే. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినుంటే ఈ రోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయల నాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు, లిఫ్టులకే ఇచ్చి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. భూసేకరణ కూడా చేయలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి నాకు అధికారులు అందించిన సమాచారం మేరకు ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన జూరాల ప్రాజెక్టును వదిలేస్తే ఈ జిల్లాలో కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడేరు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. అసలు ఎండాకాలం ఏసీలు, కూలర్ల వాడకంతో నెలవారీ కరెంటు బిల్లు తడిసి మోపడవుతోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నాయి. అయినప్పటికీ సమ్మర్ సీజన్ కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దాంతో ఉచిత కరెంట్ అందే 200 యూనిట్లు దాటుతోంది. ఫలితంగా మొత్తం కరెంటు బిల్లు చెల్లించక తప్పదు. ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారి కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే పీఎం సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన పథకం. 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లైఫ్ లాంగ్ అవకాశం పొందవచ్చు. గతేడాదిలో ఈ పథకం ప్రవేశపెట్టగా 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వాడుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం 25 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 2026 డిసెంబర్ వరకు మొత్తం 75 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీమ్ కింద ఫ్రీ కరెంట్ ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 2024లో పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 10 మిలియన్ల ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యం. ఈ స్కీమ్ కింద అర్హులైన ఫ్యామిలీలు ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి తమ నెలవారీ విద్యుత్ అవసరాలను తగ్గించుకోవచ్చు. తద్వారా గృహాల నెలవారీ ఖర్చులు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 2026 నాటికి పథకం కింద 26 లక్షలకు పైగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లు ఏర్పాటు అయ్యాయి. మీ ఇంటికి సోలార్ ప్యానెళ్లు విద్యుత్ ఉత్పత్తితో పాటు నెలవారీ బిల్లు కూడా భారీగా తగ్గిస్తాయి. కొన్నిసార్లు పవర్ బిల్లులు 0 కూడా రావచ్చు.
నెలకు 300 యూనిట్లు లేదా ఆపై తక్కువ విద్యుత్ వాడే ఫ్యామిలీలు ఈ పథకం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ పథకం కింద సోలార్ సిస్టమ్ ఏర్పాటు ఖర్చును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 2 కిలోవాట్ల వరకు సిస్టమ్లకు మొత్తం ఖర్చులో 60% వరకు, అదనపు 2 నుంచి 3 కిలోవాట్లకు 40% వరకు సబ్సిడీ అందిస్తుంది. 3 కిలోవాట్ల సిస్టమ్లకు గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. ప్రభుత్వం ప్రకారం ఈ పథకం ప్రారంభం నుంచి వేల కోట్ల సబ్సిడీలు లబ్ధిదారుల ఖాతాలకు అందుతాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఆదా చేయడమే కాదు, ఇంటి సోలార్ సిస్టమ్ అవసరానికి మించి విద్యుత్ను ఉత్పత్తి అయితే అదనపు విద్యుత్ను నెట్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా గ్రిడ్కు పంపవచ్చు. తద్వారా వినియోగదారునికి డబ్బులు సంపాదించుకోవచ్చు. సోలార్ సిస్టమ్లకు 3 కిలోవాట్ల వరకు సుమారు 7% వడ్డీ రేట్లతో అసురక్షిత రుణాలు కూడా పొందవచ్చు. ప్రారంభ ఖర్చు కూడా తగ్గుతుంది. ఆ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ కోసం దరఖాస్తుదారులు ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. భారత పౌరులై ఉండాలి. సోలార్ ప్యానెళ్ల కోసం పైకప్పు, ఇల్లు, విద్యుత్ కనెక్షన్ తప్పక ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్లోనే. రాష్ట్రం, డిస్కామ్, వినియోగదారు నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి జాతీయ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. డిస్కామ్ అప్రూవల్ తర్వాత రిజిస్టర్డ్ వెండర్ ద్వారా సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. చెక్ నెట్ మీటరింగ్ సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో పడుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన 15 రోజులలోపు సబ్సిడీ ఖాతాలో జమ అవుతుంది. తెలంగాణలోని రాజకీయ పార్టీలకు సెట్ టెన్షన్ పట్టుకుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పార్టీల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియపై దుమారమే రేపింది. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పెద్ద పోరాటం నడిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఆయా పార్టీల ముందే అలర్ట్ అయ్యాయి. ఈ నెల 25 నుంచి తెలంగాణలో సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణలో జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ సెట్ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ రాజకీయ పార్టీలో ప్రకంపనాలు పుట్టిస్తోంది. ప్రక్రియ పూర్తి అయ్యేసరికి దాదాపు 30 లక్షల ఓట్లు, అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 9% ఓట్లు తొలగించబడే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.4 కోట్ల ఓటర్లు ఉన్నారు. కాగా జూన్ 4 నాటికి 68.72% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. డేటా ఫ్రీజింగ్ గడువు జూన్ 10 వరకు ఉంది. అప్పటికి గరిష్టంగా ఈ మ్యాపింగ్ 72% చేరుకునే అవకాశం ఉంది. ఇక అయితే ఈ మ్యాపింగ్ లేని వారు తదుపరి దశలో ఇంటింటి సర్వేలో గణనలో తమ వివరాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే దాదాపు 30 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో చివరగా 2004 సార్వత్రిక ఎన్నికల ముందు 2002లో సమగ్ర ఓటర్ల సవరణ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇల్లు మారిన వాళ్ళు వాళ్ళ వెళ్లిన చోట ఓటు హక్కు పొందుతున్నారు. మరోవైపు పాత ఓటును తొలగించుకోవడం లేదు. అలాంటి వాళ్ళ ఓట్లలో ఏదో ఒకటి ఎగించుకోవాల్సి ఉంటుంది. ఇక చనిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. వారితో పాటు ఏపీ, తెలంగాణ 2 చోట్ల ఓటు హక్కు ఉన్నవారు ఏదో ఒక చోట మాత్రమే తన ఓటు హక్కును ఎంచుకోవాలి. ఇవన్నీ సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో BLOలు ఇంటింటికి తిరిగి ఈ జాబితాను వెరిఫై చేస్తారు. ఏది ఏమైనా ఓట్ల తొలగింపు, చేర్పుల వ్యవహారం భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపడంతో జాగ్రత్త పడుతున్నాయి. ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకున్నాక తీరిగ్గా స్పందిస్తే లాభం లేదని భావించి ఇప్పటి నుంచే ముందస్తు చర్యలకు రెడీ అయ్యాయి. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నాయి. పాలమూరులో 2వ రోజు పర్యటించారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం కరివేనా ప్రాజెక్ట్ ని పరిశీలించారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. ఇండియా మొత్తంలో 60% తెలంగాణలోనే వడ్లను కొనుగోలు చేశామని అన్నారు. యాసంగి పంట ధాన్యం కొనుగోలుపై త్వరలోనే ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తామని. ఇండియా మొత్తంలో 60% తెలంగాణలోనే వడ్లను కొనుగోలు చేశామని అన్నారు. యాసంగి పంట ధాన్యం కొనుగోలుపై త్వరలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని అన్నారు. వడ్ల కొనుగోలు కోసం 1600 కోట్లు అదనంగా ఖర్చు చేశామని అన్నారు మంత్రి ఉత్తమ్. 2 రోజులుగా పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించామని, 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులకే ఎక్కువ ఖర్చు చేస్తామని అన్నారు. పాలమూరులో ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెరగనుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు నిర్మించారని, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను పట్టించుకోలేదని, జూరాల నుంచి శ్రీశైలం నీటిని తరలించడమే బ్లండర్ మిస్టేక్ అని అన్నారు. 27,000 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ పూర్తి కాలేదని, SLBC, డిండి, సీతారామ ప్రాజెక్టులేవి పూర్తి కాలేదని అన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కూలిపోయిందని అన్నారు. 1,84,000 కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు నిర్మించారని అన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా జలాల్లో నీటి హక్కుల కోసం KRMBలో పోరాడుతున్నామని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వేగవంతం చేయడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన పెట్టుకుని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు 2 రోజుల పాటు సందర్శిద్దామని చెప్పి మరి నిన్న ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
నిన్న సాయంత్రం నుంచి కృష్ణా నది ఒడ్డు నుంచి మొదలుపెట్టి ఈరోజు ఉద్దండాపూర్లో మరి చివరి ప్రోగ్రాం చేసుకుని ఇక్కడ బహిరంగ సభ ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ పర్యటన తర్వాత నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ఇరిగేషన్ మంత్రిగా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. వచ్చే సంవత్సరంలో ఉద్దండాపూర్ వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ప్రియమిత్రులు శాసనసభ్యులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు కోరినట్టుగా ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు భూసేకరణ కార్యక్రమం కూడా మొదలు పెడతామని చెప్పి స్పష్టమైన ప్రకటన చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించిన విషయాల్లో R&R సంబంధించిన విషయాల్లో మరి అటవీ శాఖకు సంబంధించిన విషయాల్లో కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మరి ఇప్పుడే అనిరుద్ చెప్పినట్టుగా ఉద్దండాపూర్ నిర్వాసితులకి నెల రోజుల్లో 630 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఇదొక అసాధారణమైన విషయం. మరి నేను నా నియోజకవర్గంతో సహా ఈ రాష్ట్రంలో చాలా చోట్ల మరి భూసేకరణ R&R ఈ కంపల్సేషన్ విషయం గమనం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ మరి ఉద్దండాపూర్ లో ఇవ్వడం 630 కోట్ల రూపాయలు ఎల్ఏకి R&R కి ఇవ్వడం మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనానికి చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 5 రోజుల పాటు అంటే జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ తెలంగాణతో పాటు దానిని ఆనుకుని ఉన్న తీర ప్రాంత ఏపీ యానం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాలలో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 5 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.